చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యల మీద చర్యలు తీసుకోవాలి. సుమోటోగా కేసు వేసి ఇలాంటి దుర్మార్గులను శిక్షించకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఉపయోగించిన భాష అత్యంత హేయమైనది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి బూతు పురాణం అందుకోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. అంబటి రాంబాబు వాడిన పదజాలం కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, అది వ్యక్తిగత దూషణ మరియు అసభ్యతతో సంస్కారహీనమైన భాషతో కూడుకున్నది. ఇది తెలుగు రాజకీయ సంస్కృతిని దిగజార్చేలా ఉంది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఒక పార్టీకి మాత్రమే కాకుండా రాష్ట్రం మొత్తానికి ప్రతినిధి. అటువంటి గౌరవనీయమైన పదవిలో ఉన్న వ్యక్తిపై బహిరంగంగా బూతులు మాట్లాడటం వ్యవస్థలను అగౌరవపరచడమే. ప్రజల మధ్య విద్వేషాలను ప్రేరేపించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అసభ్య పదజాలంతో మాట్లాడటం చట్టరీత్యా నేరం. సమాజంలో ఇలాంటి ధోరణిని అరికట్టాలంటే ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాట సమాజంపై ప్రభావం చూపుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా భాషలో హుందాతనం పాటించడం కనీస ధర్మం. అంబటి రాంబాబు వ్యాఖ్యలు ముమ్మాటికి ఖండించదగినవి, ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్న, గౌరవం ఉన్న ప్రతి వాళ్ళు ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో విమర్శకు తావుంది కానీ విచ్చలవిడితనానికి కాదు. అంబటి రాంబాబు తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని, అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు సుమోటోగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.